పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసిన తర్వాత ఈరోజే మాకు అర్థమయ్యింది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మీనింగ్ ఏంటో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాటల వెనక అర్థం ఏంటి, సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఈరోజే మాకు అర్థమయ్యింది ఆ స్పీచ్కు మీనింగ్ ఏంటో అని ఎందుకంటున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి, నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి. చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎలా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మనం ఈ విశ్లేషణ ద్వారా ఖచ్చితంగా ఆయన మాటలకి అర్థాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఏ నాయకుడైనా సరే అతను మాట్లాడేటప్పుడు నేనేదైనా తప్పు చేస్తే, ఎప్పుడైనా తప్పు చేస్తే నిర్భయంగా నాకు చెప్పండి, పర్వాలేదు అంటాడు. నిజమైన నాయకుడైతే, అతను నిజమైన లీడర్ అయితే, నేను ఏం మాట్లాడినా మీరు సైలెంట్గా ఉండాలి, నేను ఏం మాట్లాడినా నాకు మద్దతు తెలపాలి, నేను ఏం మాట్లాడినా మీరు నా ఎంట నడవాలి అనేవాడు అసలు లీడర్ కాదు, అతను నాయకుడు కాదు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈరోజు పేటీఎం బ్యాచ్లు అంటారు, వాళ్ళకి ఏది మాట్లాడినా డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అంటారు. డబ్బులు తీసుకుని మాట్లాడే వాళ్ళు ఎవరో, డబ్బులు తీసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కడు వీడియో చూసే ప్రతి ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు బతుకులు ఏంటో, ఎవరు ప్రజాధనాన్ని దోచేస్తున్నారో, ఎవరు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారో, ఎవరు ప్రజలతో జీవితాలతో ఆట్లాడుకుంటున్నారో, ఎవడు నిజాయితీపరుడు, ఎవరు నీతివంతుడు, వీడియో చూసేవాడు ప్రతి ఒక్కడు కూడా గుండెపైన చెయ్యేసుకొని మనమేంటి, మన నాయకుడు ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన నాయకుడు క్యారెక్టర్ ఏంటి అని గుండెపైన చెయ్యేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ నాయకుడైనా నేను తప్పు చేస్తే నాకు నిర్భయంగా నాకు చెప్పండి, నా తప్పేంటో చెప్పండి, నేను మార్చుకుంటాను అన్నవాడు నిజమైన లీడర్. నా వెంటే నడవండి, నేను ఏం చేసినా మీరు మూసుకొని కూర్చోండి, నేను ఏం చేసినా నన్ను ఫాలో అవ్వండి, నా మద్దతుదారులు అయితే అని పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడే వాళ్ళు నిజంగా లీడర్స్ కాదు, అతను నాయకుడు కాలేడు ఎప్పటికీ కూడా. ఈరోజు జనసేన పార్టీ, ఆ పార్టీలో జన సైనికుల పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుతా ఉంది. మనస్సాక్షిని చంపుకుని ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ కింద పనిచేస్తున్నారేమో కానీ మనస్సాక్షిని చంపుకుని, మనస్సాక్షి అనేది ఏదైనా ఉంటే మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనకంటూ మనసు ఉంటుంది, మనం కూడా ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం, మనం కూడా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా నిజాయితీ పరులు ఆ పార్టీలో ఉంటే మాత్రం ఇటువంటి వ్యక్తుల కింద పని చేయలేరు. ప్రతి ఒక్కడికి కూడా రాజకీయం చేయాలని ఉంటుంది. దన్నాలు పెట్టి అయ్యా దొర 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 కాళ్ళు పట్టుకొని రాజకీయ నాయకుడు కనపడితే వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు పెడుతూ నిజంగా వాళ్ళు మనస్సాక్షిని చంపుకుని రాజకీయం చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఆశించి రాజకీయం చేస్తున్నారు, పదవులకి, డబ్బులకి, అధికారానికి మోజుబడి రాజకీయం చేస్తున్నారు అని అనుకోవాలి. నిజమైన లీడర్, నిజమైన ప్రజాసేవకులంటే మనం ఏం తప్పు చేసినా ప్రజలు చెప్తే యాక్సెప్ట్ చేయాలి, మన కార్యకర్తలు చెప్తే యాక్సెప్ట్ చేయాలి, ఓపెన్గా ఉండాలి. ఏ నాయకుడైనా నేను తప్పు చేస్తే చెప్పండి, నాకు నేను ఎలా చేస్తున్నాను, ఎలా ముందుకెళ్తున్నానో నాకు చెప్పండి, నేను కూడా మనిషినే, మనుషులు మనం తప్పు చేస్తాం, నేను చేసే తప్పులు మీరు సరిదిద్దాలి అని చెప్పేవాడిని నిజమైన లీడర్ అంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా ఫాలో అయిపోవాలంట, పవన్ కళ్యాణ్ ఏది చేసినా గమనం ఉండాలంట.
అందుకే కాబోలు ఈ మధ్య కొంతమంది బయట వచ్చేశారు. అందుకే కాబోలు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఇది మనకు సెట్ అయ్యే పార్టీ కాదు, ఈ వ్యక్తి మనకు నాయకుడిగా సరిపోడు అని బయట వచ్చేశారు. బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇతను మనకు పనికిరాడు నాయకుడిగా అని బయట వచ్చేశారు. అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు బయట వచ్చేశారు. నిజంగా నిజమైన వ్యక్తిత్వం రాజకీయాల పట్ల ఉన్న వాళ్ళు ఇటువంటి మాటల్ని, ఈ మాటల యొక్క అర్థాన్ని గ్రహిస్తే ఈ నాయకుడి కింద ఎవరు కూడా పని చెయ్యరు. ఇటువంటి వాళ్ళని నాయకులుగా యాక్సెప్ట్ చెయ్యరు. మరి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.